హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్లో నేను ఎంత మంచి కంటెంట్ పెట్టినా నాకు వ్యూస్ రావట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు వ్యూస్ రావాలి అంటే మీరు అప్లోడ్ చేసేటప్పుడు అసలు ఏం చేస్తున్నారు, అంతా కరెక్ట్గా చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి. మనం యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసినప్పుడు థంబ్నెయిల్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి, ఆ తర్వాత టైటిల్ ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ అయితే ఉండాలండి. సో అవన్నీ కూడా వీడియోకి రిలేటెడ్గా ఉండాలి. మీరు చెప్పినట్లే డిస్క్రిప్షన్లో యాష్ ట్యాగ్స్ కూడా ఇస్తున్నాము, కానీ మాకు వ్యూస్ రావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఛానల్ సెర్చ్లో వస్తుందా లేదా తెలుసుకోవాలి. అలా సెర్చ్ ఇంజిన్లో రావాలి అంటే మనం ముందేం చేయాలి అంటే మన ఛానల్కి SEO చేసుకోవాలి. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎవరైనా ఒక ఛానల్లో ఒక టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు మన ఛానల్ రికమెండ్ అవ్వాలి. సో ఆ విధంగా అవ్వాలంటే కొన్ని కీవర్డ్స్ అనేవి కంపల్సరీ మన డిస్క్రిప్షన్లో ఉండాలి. సో ఆ కీవర్డ్స్ ఎలా సంపాదించాలో నేను చెప్తాను. సో మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి కీవర్డ్స్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కీవర్డ్ టూల్స్ అని కనిపిస్తుంది, చూడండి. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యాను కాబట్టి నన్ను అడగట్లేదు. మీరు కొత్తగా లాగిన్ అవుతున్నారు కాబట్టి మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయితే అవ్వండి. అయితే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆల్ అని ఉంది కదా, ఇక్కడ అంటే మీరు ఏ టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నారు. సో అక్కడ టాపిక్ కనుక టైప్ చేస్తే మీకు దానికి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ కూడా వస్తాయి. కీవర్డ్స్ అంటే ఏమీ లేవండి, డిస్క్రిప్షన్లో మనం యాష్ ట్యాగ్ ఇస్తూ కొన్ని ఇస్తాం కదా, ఆ కీవర్డ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో టాపిక్ ఇవ్వండి, తర్వాత కంట్రీ ఇండియా ఇవ్వండి, లాంగ్వేజ్ వచ్చేసి మీకు నచ్చిన లాంగ్వేజ్, నేనైతే ఇంగ్లీష్ ఇస్తున్నాను, ఇచ్చి సెర్చ్ అని చెప్పి టైప్ చేయండి. సో సెర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ వస్తాయండి. సో ఇవన్నీ మనం కాపీ చేసుకొని మన వీడియో డిస్క్రిప్షన్లో ఇవి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి వెరిఫై అడుగుతుంది. ఇక్కడ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు కీవర్డ్స్ అనేవి ఈ విధంగా అయితే కనిపిస్తాయి. అంటే మనం తయారు చేసిన వీడియోకి యాష్ ట్యాగ్లో మనకు కావాల్సిన కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. మనం ఇవన్నీ కూడా కాపీ చేసుకొని మనం డిస్క్రిప్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద చూడండి ఒక 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంతకన్నా ముందు మనకు కావాల్సిన కీవర్డ్స్ని టిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏదైతే యూజ్ అవుతుందో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా టిక్ చేసేసుకొని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రతి కీవర్డ్ ఇంపార్టెంట్ అనండి, మన టాపిక్ రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా కాపీ చేసుకోండి. కాపీ ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ కింద 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ బ్లూ కలర్లో, దానిలో మధ్యలో ఉన్నటువంటి యారో కలర్ మీద క్లిక్ చేసుకొని కాపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా కాపీ అయితే అయిపోతాయి. సో ఇప్పుడు మీరేం చేయాలి, ఇలా బ్యాక్ వచ్చేసి మన ఛానల్లో మనం వీడియోని అప్లోడ్ చేస్తున్నాం కదా, అక్కడ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చానండి, వీటన్నిటిని డిలీట్ చేసేసుకుంటున్నాను. డిలీట్ చేసి ఇప్పుడు కొత్తగా నేను తీసుకున్న కీవర్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇందాక అక్కడ కాపీ చేసినవన్నీ కూడా ఇక్కడ పేస్ట్ చేసేసానండి. పేస్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి, ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్లో లెటర్కి లెటర్ మధ్య స్పేస్ ఉండకూడదు. సో స్పేస్ లేకుండా చూడండి. అదేవిధంగా కీవర్డ్కి ముందు యాష్ ట్యాగ్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఇలా ఇక్కడ మనం తీసుకున్న ప్రతి కీవర్డ్ కూడా లెటర్కి మధ్య స్పేస్ లేకుండా చూడండి. దాని స్టార్టింగ్లో యాష్ ట్యాగ్ ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు సేవ్ చేయండి. ఇలా ఇచ్చిన తర్వాత మరలా కింద ఇలా స్క్రోల్ చేస్తే మోర్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ట్యాగ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇందా కాపీ చేసిన ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. పేస్ట్ చేసి ఇక్కడ కూడా స్పేస్ లేకుండా చూడండి యాష్ ట్యాగ్ ఇవ్వండి. ఇలా 1 by 1 ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఒక ట్యాగ్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇచ్చేయండి. మరలా ఓపెన్ చేసి యాడ్ ట్యాగ్ అని చెప్పేసి మరలా యాష్ ట్యాగ్ ఇచ్చి స్పేస్ లేకుండా ఒక్కొక్కటిగా ఇవ్వండి.
ఈ విధంగా అన్ని ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయితే అయిపోతాయి. మరలా ఒకసారి చూద్దామండి. మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంటుంది. ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్కటే ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. సో అన్నీ ఒకసారి ఇవ్వాలి అంటే మాత్రం మనం వైటీ స్టూడియో డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసి అక్కడైతే ఇవ్వచ్చు. సో ఇక్కడ మాత్రం ఒక్కొక్కటిగా హ్యాష్ ట్యాగ్ అయితే ఇవ్వండి. గుర్తుంచుకోండి, హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి, స్పేస్ మాత్రం లేకుండా చూసుకోవాలి. సో ఇలా ట్యాగ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మొత్తం కూడా సేవ్ అయితే అయిపోతుంది. సో మీరు కూడా మీ ఛానల్కి SEO చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలా చేయటం వల్ల మన ఛానల్లో సెర్చ్ ఆప్షన్లో వచ్చి మనకు కూడా వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది.